బైబిల్ పాలే పాడుకుంటా. దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. కొంత సమయం దేవుని వాక్యం అయిన తర్వాత మనం ప్రభు యొక్క బలలో పాల్పంపులు పుచ్చుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం. మొదటి నుండి 10 వచనాలు మరి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. మీ వాక్యం మీరు కొంచెం మీరు ముందుకు సర్దుకోండి, వెళ్ళి ముందుకు రండి. ఈ ప్లేస్ ఉంది, ముందుకు రండి. ఈడ కూర్చో, ఈడ కొంచెం ముందుకు కొంచెం 28వ అధ్యాయం సరిపోద్ది. 28వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. మీ వాక్యం మీరేం గట్టిగా చదవాలి. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటే ఆ అనాగరికులకు ఆ ద్వీపము వాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలా అనగా అతడు వర్షం కురియచ్చు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునేది. 3వ వచనం చదవండి. అప్పుడు పౌలు 2వ వచనం 4వ వచనం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతన్ని చేతిని వేలాడు చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునేను, న్యాయం అతనిని బ్రతకనేదని తమలో తాము చెప్పుకునేరి. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలక్కుండుట చూసి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరం చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. సౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. మరియు వారు అనేక సత్కారములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, ప్రేమల ప్రభా, మీకు ఎంతో స్తోత్రములు. ఇంతవరకు నిన్ను ఆరాధించడానికి సహాయపడుతున్నాం. కొంత వర్తమానం దయచేయండి. బలలో పాల్గొంటూ మేము పుచ్చుకొరకు మనకు మేము మీ వాక్యాన్ని విని సరి చేసుకొని చక్కపరుచుకొని యోగ్యంగా బలలో పాల్గొనడానికి సహాయం చేయమని చేసుకోవాలని స్థుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. చదువుకున్న ఈ వాక్య భాగాలను మన కొరకై దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ అపోస్తల కార్యములు 28వ అధ్యాయం మరి మనందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్యం. ఇక్కడ సువార్త సేవలో ఈ పౌలు అనేటటువంటి వ్యక్తికి మరి శిక్ష వేయాలనేది యూదుల యొక్క ఉద్దేశం. అయితే 25వ అధ్యాయం మొదటి వచనంలో ఫేస్తు ఆ దేశ అధికారంలోకి వచ్చినప్పుడు 3 నెలలు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళిన. అప్పుడు ప్రధాన యాజకులు యూదులు ముఖ్యులందరూ పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలు అతని సంపుటకు పొంచి ఉండిరి. పౌలును సేవ విషయంలో ఏం చేయాలనుకుంటా ఉన్నారు? చంపాలి.
అని ఆ ప్రధాన యాజకులు, యూదులలో ముఖ్యులు అతన్ని చంపాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అతడు మరి చూడండి 26వ అధ్యాయం, అగ్రిప్ప పౌలును చూసి నీ పక్షమున చెప్పుకున్నటకు నీకు సెలవైనదని చెప్పాను. ఇతన్ని పౌలు దగ్గరికి, అగ్రిప్ప దగ్గరికి పంపినారు. అక్కడ నుండి మరి 27వ అధ్యాయంలో మేము ఓడ ఎక్కి ఇటలీ దేశమునకు వెళ్ళవలనని నిర్ణయమయ్యాను. వారు పౌలును మరికొందరు ఖైదులను ఐగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలు అని వానికి అప్పగించిరి. ఆయా రీతులుగా ఆ వ్యక్తికి శిక్ష వేయాలని మనుషుల దగ్గరికి తీసుకుపోతున్నారు. పేస్తు అనే దగ్గరికి, అగ్రిప్ప దగ్గరికి, తర్వాత మరి అగ్రిప్ప తర్వాత శతాధిపతి అయిన ఔగుప్తు అనేటటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకొని పోతా ఉన్నారు. అయితే తీసుకొని పోయే సమయంలో ఓడ పగిలి మరి వారు చచ్చిపోతామన్న అభిప్రాయానికి వచ్చిండ్రు. అయితే దేవుడు మరి పౌలు ప్రార్థనను బట్టి ఆ ఓడలో ఉన్న వారిని కాపాడుతున్నారు. 27వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుకుంటాం. 27, 25 వచనం అపోస్తలుల కార్యములు. కాబట్టి అయలారా మీరు ధైర్యం తెచ్చుకునండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆయనను మనం కొట్టుకొని పోకపోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. ఏదైనా ఒక ద్వీపం మీద ఏమైతే పడతాం. 27 వచనం, 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అంద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదని ఊహించి బుడిద వేసి చూసి 20 బారల లోతు అని తెలుసుకునేది. సరే, మరి అక్కడ ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదంలో మరి వాళ్ళు ఏం చేసినారంటే తప్పించుకున్నారు. దేవుని దయ వలన తప్పించుకున్నారు. 42వ వచనంలో ఖైదులలో ఎవడు ఈదుకొని పోకున్నట్లు వారిని చంపవాలని సైనికులు ఆలోచన పుట్టాను. కానీ 43వ వచనంలో శతాధిపతి సౌలును రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనేయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమ్మికి దరికి పోవాలనని, కడమవారు వారిలో కొందరు పలకల మీద, కొందరు ఓడ చెక్కల మీద పోవాలనని ఆజ్ఞాపించాను. ఇలాగ అందరూ తప్పించుకునేవి. ఈ ఓడకు అపాయం వచ్చింది ఆ ఖైదీలను తీసుకుపోయే సమయంలో. అయితే అందరినీ చంపాలనుకున్నారు, కానీ మరి అందులో శతాధిపతి సౌలును తప్పించి మరి మొత్తం మీద ఒక ద్వీపంలో పడిపోయింది, ఒక చోటుకి వచ్చిండు. చూడండి 28వ అధ్యాయం మొదలు వచ్చినాం. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకుంటుంది. ఆ ద్వీపము మెలితే అని చెప్తుంటుంది. నేను చెప్పేటది మీకు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యే విషయాలు ఇంకొంచెం ఆలోచన అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. మెలితే అనే ద్వీపంలోకి వచ్చింది. ద్వీపం అంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యన భూభాగం ఉంటుంది. దాన్ని ఏమంటారు? ద్వీపం అని అంటారు. వీళ్ళు తప్పించుకొని ఖైదీలు, తర్వాత ఈ పౌలు అనేటటువంటి ఆయన అందరూ ఆ ద్వీపానికి వచ్చిండ్రు. ఆ ఓడలో ఎంతమంది ఉన్నారని అంటే ఎంతమంది ఉన్నారు? 27వ అధ్యాయంలో ఆ మాట సంఖ్య రాసిండ్రు. 27వ అధ్యాయంలో సంఖ్య రాసిండ్రు. ఎంతమంది ఉందో కొంచెం ఒకసారి ఎవరికైనా దొరికితే ఆ వచనం చెప్పండి. ఓడలో ఎంతమంది ఉన్నారో. మరి దాదాపు చాలామంది ఉన్నారు ఆ ఓడలో చాలామంది. అంటే దాదాపు ఎవరికైనా వచనం దొరికితే చెప్పండి. అంటే అవసరం కాబట్టి అన్నా ఎన్ని వచ్చినామన్నా? ఒకరిద్దరు కాదు, ఖైదీలు చాలామంది ఉన్నారు దాంట్లో. వారితో పాటు పౌలు కూడా ఉన్నాడు. అయితే సరే, చాలామంది, నాకు తెలిసి 400 కంటే ఎక్కువ మంది ఉన్నట్టు ఉన్నారు. 37 వచనం చదవండి. 276 మంది ఖైదీలు. వీళ్ళందరూ వచ్చి ఎక్కడ పడినారు? మెలితే అనే ద్వీపంలో పడినారు. 276 మంది అని అంటే మనం అంతా కలిసి కూడా ఒక 50 మంది ఉంటాం. అంత పైన పిల్లలను కూడా తీసుకొని వచ్చే 50 మంది. వీళ్ళు ఎంతమంది? మనకంటే ఇంకా చాలా ఎక్కువ, 276 మంది. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటే, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపకారం అంతింత
కాదు. నేను ఎప్పుడన్నా ఒక్కోనిగా ఉన్నప్పుడు ఈ మాట నాకు మాటి మాటికి గుర్తుకొస్తుంది. అసలు కొన్నిసార్లు ఈ అధ్యాయాన్ని నేను మర్చిపోయినా కానీ నేను చదివిన ఈ మాట, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపకారము అంతింత కాదు. వారెవరంటే అనాగరికులు, నాగరికత లేనటువంటి వారు. అంటే నాకు తెలిసి చదువు కూడా లేదు. చదువు లేనటువంటి ఆ ప్రజలు ఎంతో ఉపకారం చేసినారని పౌలు రాసినాడు. పౌలు అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపకారం అంతింత కాదు. ఎందుకంటే టైంలో పోయి ఆడబడినారు అందరూ. 276 మంది, 276 మందిని వారు చేర్చుకున్నారు. వాళ్ళు ఏం చేసినారు? చేర్చుకొని ఏం చేసినారో చూద్దాం. 36 వచనం, 3వ వచనంలో, 28 అధ్యాయం అపోస్తల కార్యములు 28:3. అప్పుడు 2వ వచనం, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతింత కాదు. ఎలా అనగా అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునిరి. వర్షం కురిసింది, చలిగా ఉంది. 276 మందిని ఏం చేసినారు? వాళ్ళు చేర్చుకున్నారు. ఎంత మంచి మనసు చూడండి. ఇప్పుడు మనం ఒక ఊరికి పోతాము, అక్కడ మనకు ఎవరు తెలియదు, రాత్రి అవుతుంది, ఎక్కడ ఉండాలో తెలియదు. ఒకవేళ ఎవరన్నా మనల్ని చేర్చుకొని మా ఇంట్లో ఉండండి, మీకు భోజనం ఏర్పాటు చేస్తాం, మీకు ఇబ్బంది లేదంటే ఎంత సంతోషమో. కాబట్టి ఇక్కడ అనాగరికులు, వారికి చదువు లేదు, కానీ 276 మందిని చేర్చుకున్నారు. ఆ సమయం ఎట్లాంటి సమయం అంటే వర్షం పడతా ఉంది, తర్వాత చలిగా ఉంది. అంటే మనము మొదటగా ఇలా నుండి నేర్చుకునే శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, మనము ఇతరులను కష్ట సమయంలో చేర్చుకునేటటువంటి వారంగా ఉండాలి. వారు అప్పటికే ఎన్నో తిప్పలు పడినారు. మనం చదువుకున్న వాక్యాలలో సముద్రంలో చచ్చిపోతామన్న భయంతో వాళ్ళు ఉన్నారు. తర్వాత ఓడ పగిలిపోయింది, చెక్కల మీద ఈదుకొని వచ్చి ఆ ద్వీపంలో ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరో కూడా వీళ్ళకు తెలియదు. ముందు తెలియని వ్యక్తులు మనం ఇంట్లో చేర్చుకుంటామా, లేకపోతే మన దగ్గరికి రానిస్తామా? కానీ అంత ధైర్యం ఉంది వాళ్ళలో. చేర్చుకునే ధైర్యం ఉంది. ఎవరైనా పర్వాలేదు. ఇతరులను చేర్చుకునేటప్పుడు మనం కొన్నిసార్లు అనాలోచితంగా చేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే నష్టం కూడా వస్తుంది. నష్టాన్ని కూడా ఫేస్ చేయాలి. కానీ వాళ్ళు ఆ నష్టాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తామని ధైర్యం వహించి ఇలా చేర్చుకున్నారో అర్థం కావడం లేదు. మొత్తం మీద చేర్చుకున్నారు. తర్వాత ఏం చేసినారని అంటే 3వ వచనంలో, అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టుకునేను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు, నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునేనను న్యాయమతనిని బ్రతకనేలేదని తనలో తాను చెప్పుకునేరి. అసలు వీళ్ళందరూ కూడా ఎవరనంటే మామూలు ఖైదీలు. అంటే ఖైదీ అంటే జైల్లో పడినటువంటి వారు. ఎవరు పడతారు? మనుషులను చంపిన వాళ్ళు, తర్వాత దొంగతనం చేసిన వాళ్ళు, తర్వాత రకరకాలుగా శిక్షలు పడిన వాళ్ళందరూ వారు మొత్తం మీద 276 మంది. కానీ అందరినీ చేర్చుకున్నారు. ఖైదీలని ఎరిగి కూడా వాళ్ళు, అందుకే వాళ్ళు ఏమంటారంటే న్యాయం ఇతన్ని ఇడిచిపెట్టలేదని అన్నారు. అంటే నీతి న్యాయం అనేది వారిలో ఆలోచన చేసే శక్తి ఉంది. న్యాయం ఏంది, అన్యాయం ఏంది. చూడండి, నేను ఎన్ని నెగిటివ్గా మాట్లాడుతున్నట్టుంటుంది. అమెరికాలో ఒక వ్యక్తి దొంగోడు ఉన్నాడు. జరిగిన సంగతి, ఎవరు దొంగోడు ఉన్నాడు. ఎన్నెన్నో దొంగతనాలు చేసి శిక్ష ఒక్కోసారి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడింది. ఓసారి ఇది దాదాపు 20 సంవత్సరాలు ఇది జరిగిన సంగతి మనం ఆలకిద్దాం. ఎక్కువ రోజులు శిక్ష పడింది. ఆ శిక్ష అయిపోయిన తర్వాత బయటకు వస్తా అన్నాడు. ఎవరు కూడా చేర్చుకోలేదు, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని దొంగతనాలు చేసిండు, మళ్ళా ఎక్కడైనా ఇబ్బంది మనకు కానీ చేర్చుకోలేదు. అర్థమవుతుంది కదా, చేర్చుకోలేదు. అయితే ఒక పాస్టరు ఆయన భార్య, ఏం పర్వాలేదు మా ఇంట్లో వచ్చి ఉండమని చెప్పిండ్రు. ఆయనకు ఒక రూమ్ ఇచ్చిండ్రు. వాళ్ళతో పాటు కుటుంబ ప్రార్థన కూర్చుంటాడు, వాళ్ళ వండిన భోజనం తింటాడు. వాళ్ళ లెక్కనే ప్రేమించిండు. వాళ్ళు కూడా ఎట్లా ప్రేమించిండ్రు ఆ వ్యక్తిని? వాళ్ళ లెక్కనే ప్రేమించిండు. ఒకరోజు బుద్ధి పోదు కదా, వాళ్ళు మీటింగ్కి పోయింటే, పరిచర్యకి పోయింటే, వాళ్ళ ఇంట్లో ఉన్న వెండి బంగారు ఎత్తుకొని పోయిండు. కొన్నిసార్లు మనం చేర్చుకున్నప్పుడు ఇట్లాంటి తిప్పలు ఉంటాయి.
అర్థమవుతుంది కదా. అన్నిటినీ ఓవర్కమ్ చేస్తామని, మనం ఓవర్కమ్ చేయడానికే మనం ఏం చేయాలా, పూనుకోవాలి. ఆత్మలు రక్షించడం అంటే అంత మంచోళ్ళని చేర్చుకుంటాము అనడానికి వీలు లేదు. మంచి నీతిమంతులను చేర్చుకో. మన సంఘంలో ఒక వ్యక్తి మనం ఏమనుకుంటామంటే అందరూ మంచోళ్ళు ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటాం, కానీ అది కుదిరే పని కాదు. మన పరిచర్య వేరే పరిచర్య, మన పరిచర్య వేరే పరిచర్య. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో ఉన్న వెండి బంగారం ఎత్తుకొని పోయిండు, పోలీసు వాళ్ళు పట్టుకొని భయపడతా ఉన్నాడు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు శిక్ష చేస్తారా అని పాస్టర్ కాడికి తీసుకుని వచ్చింది. సార్ వీడు మీ ఇంట్లో వెండి బంగారం దొంగతనం చేసిపోతుంటే పట్టుకున్నాం సార్ అని అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసునా, ఎవరా దొంగతనం చేసింది అన్నది, ఎవరు దొంగతనం నేనే తీసుకుపోయినా, కొన్ని వస్తువులు నేనే తీసుకుపోమని చెప్పిన, కొన్ని వస్తువులు నేను తీసుకుపోలేరా అన్నాడు అంట. వాళ్ళు ఏం చేయలేక వదిలేసి ఈ కఠినాత్ముడైన ఈ వ్యక్తికి అసలు పెద్ద షాక్ తగిలింది. ఏంటిది ఇంత మంచితనం ఈ వ్యక్తి నా మీద చూపిండని మారు మనసు పొందిండు. మళ్ళీ సేవకుడు అయ్యిండు. మారు మనసు పొంది భక్సింగ్ గారు ఎట్ట సేవకుడు అయిండో చెప్పండి. భక్సింగ్ గారు ఎట్ట సేవకుడు అంటే ఆ వ్యక్తి యథార్థంగా ఒక పుస్తకంలో రాసిండు, ప్రతి యవనస్తునికి ఉన్న లక్షణాలన్నీ నాలో ఉన్నాయని అన్నాడు. అన్నీ ఉన్నాయన్నాడు. సాగేవాడు, తర్వాత సినిమాలకు పోయేవాడు, బంగారు సిగరెట్ పెట్టిలో సిగరెట్ పెట్టి తాగేటాడంట. అంటే బంగారు పెట్టే కాబట్టి అందరిని చూపిస్తూ అంతా అటాటి పనులన్నీ చేసిండు. అయితే ఆయన కొరకు ఒక ఈ అమెరికా ఆమె, అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆమె ప్రార్థన చేసేది. ఏం చేసేది? ప్రార్థన చేసేది. ఆయనకి ఇష్టమైన సంగీతం ఆయన వచ్చేసరికి వాయించేది. ఆ సంగీతం, అది ఆ వాయిద్యం అంటే, ఆ సంగీతం అంటే తనకు ఎంతో ఇష్టం. తర్వాత ఆయనకు ఏదన్నా తినడానికి చేసి పెట్టేది. మొత్తం మీద ఒకరోజు ఏం చేసిండు దేవుడు, ఆయన ఏం చేసిండు, పట్టుకున్నాడు. సాధు సుందర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఏమన్నాడో తెలుసిన, సాధు సుందర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి దున్నకుండా విత్తనాలే ఏమన్నా మొలుచాయి అన్నాడు. మనం ఏమనుకుంటాం, డైరెక్ట్గా వాక్యాలు చెప్తుంటే అందరూ కుప్పలు తెప్పలుగా రక్షించబడతారు అనుకుంటాం, అంతే కదా. మనము వాక్యాలు చెప్తా ఉంటే అందరూ కుప్పలు తెప్పలుగా కాదు. ముందు మనం ఏం చేయాలి, పొలాన్ని రాళ్ళు తీసేయాలా, కంప చెట్లు తీసేయాలా, దున్ని మెత్తన చేయాలా, ఆ తర్వాత విత్తనం వేయి. అప్పుడేమవుతుంది, ఇప్పుడు మనకు పోయిన క్రిస్మస్కి మంచి అవకాశం వచ్చింది దేవుని ప్రేమ ఇతరులతో పంచుకోవడానికంటే ఎవరికైనా సహాయపడడానికి, లేకపోతే భోజనం పెట్టడానికి, లేకపోతే అందరినీ ఆహ్వానించడానికి, ఇట్లా దైవ ప్రేమ చేత మనం వారిని ఏం చేయొచ్చు, దేవుని వైపు ఆకర్షించవచ్చు. దేవుని ప్రేమ చేత ఆకర్షించవచ్చు. భక్సింగ్ గారి తల్లి ఆమెకు ఉత్తరం రాసిందంట, నేను లేకపోయినప్పటికీ నా కొడుకుని నీ సొంత కొడుకు లెక్క చూసుకున్నావు, నీకెంతో కృతజ్ఞత అని చెప్పిందంట ఆమె. అర్థమవుతుంది కదా. ఆయా కొద్ది ప్రేమ ఏం చేసింది, భారతదేశానికి వెలుగు తీసుకురావడానికి ఆస్కారమైంది. భారతదేశానికి వెలుగు తీసుకురావడానికి ఆస్కారమైంది. కాబట్టి ఇక్కడ ఆ అనాగరికులకు, ఆ ద్వీపవాసులు మాకు చేసిన మేలు అంతింత కాదు. అందరూ ఖైదీలే అంటే ఒకడు మనిషిని చంపినోడిని మనం దగ్గరికి చేసుకుంటేటుంటుంది. ఒకడు దొంగతనం చేసిన వాడే శిక్ష పడి ఉండొచ్చు. రకరకాల శిక్షలు పడినటువంటి వ్యక్తులను దగ్గర చేర్చుకోవడం అంటే అంత సులువు కాదు. అందులో టైం వర్షం పడుతుంది, చలిగా ఉంది. తర్వాత వాళ్ళు చూడండి, వాళ్ళు చేసినటువంటి ఇంకొక మేలు కూడా చదువుకుంటాం. 4వ వచనం, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకుని న్యాయం అతనిని బ్రతకనీయలేదని తమలో తాము చెప్పుకునిరి. తర్వాత 3వ వచనం, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి సచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలా సేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలక్కుండుట చూసి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. వాళ్ళు ఈ ఎలాంటి వారంటే, మరి ఇతరుల విషయంలో మంచివాడిని నమ్మేటటువంటి వారు, మంచి వాళ్ళని ఏం చేసేవారు, నమ్మేటటువంటి వారు.
ఒక సర్పం వచ్చి పుల్లలు ఏరుతా ఉంటే అతని చేతిని చుట్టుకున్నది. వాళ్ళు ఏమనుకున్నారంటే నిజంగా నరహంతకుడు, న్యాయం ఇతన్ని ఇడిచిపెట్టలేదు, ఇతడు సముద్రం తప్పించుకునేనను సర్పం అతన్ని కాటేసింది, ఇతడు చచ్చిపోతాడేమో అని అనుకున్నారు. కానీ ఏం జరగకపోవడం చూసి ఇతడు ఒక దేవత అని నమ్మేటటువంటి వారు చాలాసార్లు మరి తొందరగా నమ్మేది ఎవరనంటే యేసుప్రభు వారిని. భక్సింగ్ గారు ఈ మాట రాసిండు. ఏమని రాసిందంటే బీదవాళ్ళు తొందరగా యేసుప్రభు వారిని ఏం చేస్తారు, హృదయంలో చేర్చుకుంటారు అని రాయబడి. వీళ్ళు అనాగరికులు, నాకు తెలిసి బీదవాళ్ళ ఇండు కూడా ఉండొచ్చు, కానీ తొందరగా ఇతడు ఒక దేవతని నమ్మినారు. విషయము మనం నమ్మడానికి సంవత్సరాలు పట్టకూడదు. ఉదాహరణకు నేను ఒక వ్యక్తిని ఒక మాట అడిగిన, ఎన్ని మీకు అవసరమైన మాటలు. తెలంగాణ వ్యక్తి, తెలంగాణకు ఆంధ్రకు తేడా ఏంది అని అంటే, మీ ప్రాంతంలో ఒక వ్యక్తి 20 సంవత్సరాలు చేర్చి కానీ సేవకుడు అని గుర్తించరు, మా ప్రాంతంలో అంత సమయం అవసరం లేదని అన్నాడు. అంటే 20 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నాకు తెలిసి ఇప్పటికి కూడా నన్ను సేవకునికి ఎవరు గుర్తించరు. కొద్దిమంది మాత్రమే సేవకుడు, అది కూడా కొద్దిపాటి రెస్పెక్ట్. అంటే నాకు తెలిసి జస్ట్ దే హ్యావ్ గివెన్ టు మీ రెస్పెక్ట్ 5%, 5% మాత్రం రెస్పెక్ట్ మాత్రమే నాకు ఇక్కడ గిద్దలూరు లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంది. ఎందుకనంటే కారణం ఉంది. ఏం కారణం అని నేను మళ్ళా మీకు ఈ విషయాలు చెప్తా ఉండా. మేము అందరం వరంగల్లో ఉన్నాం. ఆడ ఒక వ్యక్తిని అడిగిన, సేవకుడు. ఆయన సేవ ఆంధ్రాలో ఎక్కువ జరిగిందా తెలంగాణలో ఎక్కువ జరిగిందా అంటే ఆంధ్రాలోనే ఎక్కువ జరిగింది అని అన్నాడు. ఆంధ్రాలోనే ఎక్కువ జరిగింది అన్న తర్వాత మరి ఆంధ్రాలో ఎక్కువ జరిగింది సేవ, మరి తెలంగాణలో ఎందుకు తక్కువ జరిగింది అని అంటే ఆయన అన్నాడు, ముందు అన్నం ఉంటే దేవుని గురించి ఆలోచన చేస్తారు, ఇక్కడ అన్నం లేదు, దేవుని గురించి ఏం ఆలోచన చేస్తారు అని అన్నాడు. దేవుని గురించి అంటే వాళ్ళంతా పేదవారు అంటే నేను ఈ మాట కొంచెం పొరపాటుగా మాట్లాడుతున్నట్టుంది. ఏదైనా కానీ ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ ప్రాంతంలో ఒక వ్యక్తి 20 సంవత్సరాలు అయితే కానీ సేవకునిగా గుర్తించరు, ఇక్కడ మా ప్రాంతంలో అంత సమయము అవసరం లేదు, ఎందుకంటే పేదవారు తొందరగా మరి దేవుని సువార్తకు ఏం చేస్తారు, లోపడతారు, వింటారు అని. మనము ఒక వ్యక్తిని సంవత్సరాలుగా పరిశీలించిన చేస్తున్నామంటే మనకు ఇచ్చిన జీవితమే కొంచెం. వీళ్ళు వెంటనే ఏం చేసినారు, ఈ వ్యక్తి దేవతని గుర్తించినారు. ఎందుకంటే ఒక్క పరీక్షలోనే వాళ్ళు తేల్చుకున్నారు, ఈ వ్యక్తి దేవుని దేవత. వాళ్ళ భాషలో ఎవరు, ఈ వ్యక్తి దేవత. ఎందుకంటే పాము అతన్ని కరవలేదు, మరి అతనికి ఏమి హాని కలగలేదు. ఎక్కువ కాలం నమ్మకపోయే వ్యక్తులు ఎవరనంటే, ఎంతో కాలంగా నమ్మనటువంటి వ్యక్తులు ఏంటంటే, దేవుని సంగతులు అన్నీ తెలుసుకున్నామని చెప్పుకుంటూ చాలామంది చాలా కాలం నమ్మరు. శాస్త్రుల పరిచయుల విషయంలో దేవుని వాక్యంలో రాయబడింది, శాస్త్రుల పరిచయులు తమ విషయమై దేవుని సంకల్పాన్ని ఏం చేసినట్ట, నిరాకరించినారు. వాళ్ళు నమ్మట. ఆయన అనేక రీతులుగా పరీక్ష చేస్తూనే ఉంటారు. టైం అంతా పోయింది. జీవితాంతం మనము ఒక వ్యక్తిని ఆయన ఎట్లాంటి వాడు, ఈయన ఎలాంటి వాడు అనే దానికంటే నేనేమంటానంటే, జరిగితే జరిగింది, గుడ్డిగా నమ్ము. మనము ప్రజలను గుడ్డిగా నమ్మనప్పుడు సేవ చేయలేము, వారిని ప్రేమించలేము. నిజమే, కొన్నిసార్లు మనం నష్టపడతాం. కానీ మరి గుడ్డిగా నమ్మడం అని అంటే మినిమం మన లోపలికి చేర్చుకోకుండా, మనకు హాని కలగకోకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చెయ్యి. అవసరమైన గుడ్డిగా నమ్మి నష్టపడడం అనేది కూడా అది అంత క్షేమము కాదు. వారికి దైవికంగా ఏ ఏర్పాట్లు మనం చేయాలో ఆ ఏర్పాట్లు ఏం చేయాలి. ఇక్కడ వాళ్ళలో ఉన్న ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. 28వ అధ్యాయం 7వ వచనం. పోప్లి అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండేను. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. ఇక్కడ ఆ ప్రాంతంలో ఒక ముఖ్యుడు ఉన్నాడు, పోప్లి ఆయన పేరు. అతడు ఆ వ్యక్తి కూడా చేర్చుకొని మరి స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చిండంట. ఏమిచ్చినాడు?
దేవుని ప్రజలారా, మరి ఆతిథ్యం ఇచ్చినాడు స్నేహభావంతో. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలు అతడు సహోదరుని వల్లే ఉండును. అసలు వీళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళెవరో తెలియదు. ఎట్లా స్నేహం చేయగలుగుతాడు అంత తొందరగా? అంత తొందరగా ఎట్లా స్నేహం చేయగలరు? ఇప్పుడు కొన్ని సంవత్సరాలైనా స్నేహితులం కాలేము. ఈరోజు ఒక ఆయన మెసేజ్ పెట్టిండు పొద్దున్నే, సేవకుడు మెసేజ్ పెట్టిండు. ఏమి ప్రసంగి గ్రంథంలో అది పెట్టిండు. స్నేహం చేయుటైనను విడిచిపెట్టుటైనను దేవుని వశం, నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టినావు అన్నట్టు మెసేజ్ పెట్టిండు. ఆయన ఏం చేస్తాడంటే దేవుని సేవకుణ్ణి అని అంటాడు. ఎక్కడన్నా ఒకసాట నిలబడుకున్నప్పుడు, మేము ఎక్కడికైనా మీటింగ్లు పోయినప్పుడు, ఇప్పుడు నన్ను ఫోటో తీయని అంటాడు. నాకు ఫోటోలే సరిగా ఇంట్రెస్ట్ లేదు. బైబిల్ చేతిలో బైబిల్ లేదు, తర్వాత స్టైల్గా నిలబడుకున్నావు, ఇప్పుడు నన్ను ఫోటో తీయమని అంటావు. నాకేం కర్మ, నువ్వు ఆడ నిలబడితే నేను ఫోటోలు తీసుకుంటుండే నిన్ను. అసలు అది కరెక్ట్ కాదు కదా. ఎంత వాక్యానుసారంగాని లోపల విషయాలు ఉండేవో నాకు యాసిడ్కి వచ్చింది. వాక్యానుసారంగా అన్నటువంటి విషయాలంటే ఫోజులు పెట్టడము, లేకపోతే స్టైల్గా నిలబడుకోవడము, ఇట్లా చూడడము, ఏంది అని. ఇది ఒక సేవకునికి ఉండాల్సిన లక్షణాలే కావు. సేవకునికి ఉండాల్సిన ఎలా బైబిల్ పట్టుకొని మనం ఎవరికైనా గుర్తుగా ఉండడం కోసం అటు నిలబడుకొని ఫోటో దిగి వెళ్ళిపోతుండాలి. కానీ ఇదేం పిచ్చి. ఒకటేమైనా ఆడ నిలబడితే ఆడ ఫోటో, ఆడ నిలబడితే ఆడ ఇవన్నీ. అందులో బైబిల్ ఉండదు, కాళ్ళు ఒక రకంగా వంకలు పెడతావు, అలా సేవ చేస్తున్నాను అంటావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక సేవకులంగా ఇది కరెక్ట్ కదా. నేను చేత కాలే స్నేహం చేయడానికి, దీనివల్ల నేను ఇబ్బంది పడి నేను చెప్పిన మారన్నా అన్న. ఏమన్నా మారు అన్నా మారు అంటే నేను మారలేను అన్నాడు. నేను మారినప్పుడు నీకు నాకు సంబంధం ఏమి లేదు. నీ లోపల నీ ఆలోచనలు వాక్యానికి విరుద్ధంగా ఉండే. దేవుడు వాడుకలేడు. మన స్వభావాన్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్సును బట్టే సగం చెప్తానన్నాడు భక్సింగ్ గారు. మన ఫోటోలు మనల్ని తెచ్చి అసలు దేవుని కార్యమే లేదని చెప్పగలరు. ఈ వ్యక్తిలో మన దేవుని పిల్లలం ఏం చేయాలో, ఎట్లా చూడాలో, మన చూపులు, మన నడక, మన డ్రెస్సు ఇవన్నీ కూడా ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడప్పుడేనే ఈ వ్యక్తి ఏమైండు, స్నేహభావం కలిగి ఉన్నాడు. వాళ్ళకు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలు అతడు సహోదరుడుగా. వాళ్ళకు దుర్దశ వచ్చింది, సహోదరుడిగా ఉండడానికి ఇష్టపడినాడు. కాబట్టి స్నేహితులను ఉండడం అనేది మరి ఎంతో అవసరం. ఉండడం అనేది ఎంతో అవసరం. ఎందుకంటే దుర్దశలో, కష్టాలలో స్నేహితులకు మన బాధలన్నీ కూడా చెప్పుకోవచ్చు. చూడండి, ఆ కష్ట సమయంలో వాళ్ళకు స్నేహితుడైనాడు. ఎన్నో బాధలు లోపల ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు ఏ శిక్ష పడి చచ్చిపోతామో తెలియదు. ఒక పక్క సముద్రంలో అపాయం వచ్చింది. పౌలు కూడా ఈ సంగతి కొరింథీయులకు రాసిన పత్రికలో సముద్రంలో అపాయంలో ఉన్నామని రాసిండు. కపట సహోదరుల వలన మేము అపాయంలో ఉన్నామని రాసిండు. కాబట్టి మరి అటువంటి పరిస్థితుల్లో స్నేహం చేయడం. ఇప్పుడు నాకు ఏదైనా ఆపద వచ్చిందనుకో, ఎవరన్నా దగ్గరికి వచ్చి నేను ఉండలే, నీకేం కాదు, నీకేమీ కాదు, ధైర్యంగా ఉండు అన్నారనుకో, ఎంత ఆదరణ, ఎంత సంతోషం. అందరు ఇడిచిపెట్టిపోయిండ్రు అనుకో, ఎంత దుఃఖం అనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్లో పౌలు ఒక మాట అన్నాడు. ఆ మాట చదువుకుంటాం, తొందరగానే ముగిస్తా. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 14 2 తిమోతి 4:14 అలెగ్జాంద్రు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చును. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలకు బహుగా ఎదిరించాను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షమున నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరంగా ఎంచబడుకుండునుగాక. నేను అలెగ్జాంద్రు అనే కంచెరవాడు నాకు ఎంతో కీడు చేసినాడు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరు కూడా నా పక్షంగా నిలవలేదు. అది వారికి నేరంగా ఎంచబడుకుండునుగాక. కాబట్టి కొన్నిసార్లు మనం చేయాల్సిన మంచి పనులు చేయకపోతే ఈ నేరంగా ఎంచబడే అవకాశం ఉంది.
ఆపదలో ఉన్నటువంటి వారిని, కష్టాలలో ఉన్నటువంటి వారిని, ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని కావాల్సినంతగా మనము ఆదుకొనకపోతే అదేమవుతుంది? నేరంగా ఎంచబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 దినాలు ఈ పోపులు అనేటటువంటి వ్యక్తి స్నేహభావంతో ఏం చేసినాడు? ఆతిథ్యం ఇచ్చినాడు. బైబిల్లో రాయబడింది, ఆతిథ్యమీయ మరొకడి. అబ్రహాం గురించి సుబ్బారెడ్డి అంకుల్ ఒక మాట చెప్పిండు. జాన్ సుబ్బారెడ్డి అంకుల్ ఏం చెప్పిండంటే, వాకిటి కాడ కూర్చొని ఉంటాడంట అబ్రహాం. దేనికోసం అని అంటే, ఎవరు దొరుకుతారో వారికి ఆతిథ్యం ఇద్దామా అని. అర్థమవుతుంది కదా? వాకిటి కాడ కూర్చుంటాడంట, అంటే వాకిటి ముందర. ఎందుకోసం అని అంటే, ఎవరు దొరికితే వారికి పరిగెత్తి ఆతిథ్యం ఇద్దాం. ఏమవుతుంది? ఇప్పుడు మనము మామూలుగా మాట్లాడుకుందాం. ఒకవేళ ఒక 5 మంది వచ్చిండ్రు అనుకోండి. 5 మందికి ఒక పడి బియ్యం అయితే 5 పడి సరిపోతాయి. లేకపోతే అంత పచ్చడి చేసి పెట్టేస్తే ఆకలికి ఏం చేస్తారు? ఆకలి చాలా చెడ్డది అని అన్నాడు ఒక ముఖ్యమంత్రి. ఆకలి ఎలాంటిదంట? చెడ్డది. కాబట్టి కొంచెం ఆకలి తీర్చినప్పుడు మనం ఎవరమవుతామంటే దేవుని బిడ్డలమవుతాం. ఆ సంగతి దేవుని వాక్యంలో చదువుకుంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూసి, శపించబడినటువంటి వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకుని సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిక గొంటిని, మీరు నాకు దాహం వేయలేదు. పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టలు వేయలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నా తండ్రి చేత శపించబడినటువంటి వారలారా అంటారు ఎవరైతే ఇలాంటి మంచి క్రియలు చేయరో. దేవుని వాక్యం సెలవిస్తుంది, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడు అని రాయబడింది. కయ్యను ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసునా? కయ్యను అర్పణను దేవుడు ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. అప్పుడు కయ్యను ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు, కయ్యను నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా? మంచి క్రియలు చేయడానికే దేవుడు మనల్ని పుట్టించిండు ఈ లోకంలో. అసలు మనలో మంచి అనేది కనపడకోకుండా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇక్కడ చదువుకున్నట్టు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు అన్నం పెట్టలేదు. దప్పిక గొంటిని, దాహం వేయలేదు. నన్ను చేర్చుకోలేదు మీరు. నా తండ్రి చేత శపించబడినటువంటి వారలారా అని అన్నాడు. కాబట్టి రూతు గ్రంథంలో బోయాజ్ అనేటటువంటి వ్యక్తి గురించి బాగా జీవితంలో చితికిపోయినటువంటి ఒక స్త్రీ అన్నది నయోమి ఎన్నో పొరపాట్లు చేసింది. దేవుని విడిచిపెట్టి ఆమె భర్తను, తర్వాత ఆమె 2 కుమారులను తీసుకొని పోయి దేవుని కోపానికి గురైనప్పటికీ ఆమెలో ఎంతో పశ్చాత్తాపము, మరి ఆమెలో ఎంతో నలిగిన స్థితి, తర్వాత తప్పును తెలుసుకున్నటువంటి స్థితిని మనం ఏం చేయగలం? చూడగలం. స్వప్నక్క ఎక్కడ వింటున్నావా? చూడగలం పశ్చాత్తాపం అన్నది. అప్పుడు ఆమెతో పాటు రూత్ వచ్చి పరిగెరుకోవడానికి పోయింది. అతను అడిగి, ఇప్పుడు ఈరోజు ఎవరి పొలంలో నువ్వు పరిగెరుకున్నావంటే, బోయాజ్ అనేటటువంటి వ్యక్తి పొలంలో నేను పరిగెరుకున్నాను. అతను నాయకుడు చాలా దయగా మాట్లాడినప్పుడు నయోమి ఏమన్నదనంటే, చచ్చిన వారికి బతికిన వారికి మేలు చేయక మానని ఇతన్ని దేవుడు ఆశీర్వదించునుగాక అని అన్నది. చచ్చిన వారికి మేలు చేస్తాడంట, బతికిన వారికి చేస్తాడు. మనం ఎవరికి మేలు చేస్తాము? ఇప్పుడు ఎవరైనా ధనవంతులు అయితే వాళ్ళకనే చేర్చుకొని వాళ్ళకే అన్నం పెడతాం, వాళ్ళకే మంచిగా చూసుకుంటాం. అదే పేదవాళ్ళు వచ్చి మీరు పోయి రండి అని చెప్తాం. అదే ధనవంతులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మంచి రెస్పెక్ట్ ఇస్తాం. అదే పేదవాడు ఆకలికొని వచ్చే పో అని చెప్తాం. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, అందరికీ చేయాలి. చచ్చిన వారికి చేయాలి, బతికిన వారికి చేయాలి. కాబట్టి అసలు ఆ వ్యక్తి ఎవరో తెలుసునా? బోయాజు ఎవరు? బోయాజు వేశ్య కుమారుడైన రాహాబు కుమారుడు. ఆ వ్యక్తి బోయాజు ఎవరి కుమారుడు? వాళ్ళ అమ్మకు కూడా ఆ లక్షణం ఉంది. ఏ లక్షణము?
వేగుల వారిని ఇంట్లో చేర్చుకొని వారిని జనపకట్టెలో చేర్చి దాచిపెట్టి, ఇజ్రాయేలీల వేగుల వారిని చేర్చుకొని జనపకట్టెలో దాచిపెట్టి వారిని భద్రపరిచి సాగనంపింది. నేను మీకు మేలు చేసినాను అన్నది. నాకు కూడా కొంచెం మేలు చేయండి, ఎందుకంటే మీరు అందరినీ నశింపజేసేటప్పుడు మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమన్నది. ఈ క్రియల వలన ఆమె ఏం చేయబడింది అంటే నీతిమంతురాలుగా ఎంచబడింది. వెన్ ఎవర్ వీ హ్యావ్ డూయింగ్ గుడ్ థింగ్స్ వీఆర్ కౌంటెడ్ దట్ వీఆర్ ది రైచియస్ పీపుల్. మనము మంచి క్రియలు చేయడం చేత నీతిమంతులంగా తీర్చబడతాము అని ఎక్కడుంది? యాకోబు రాసిన పత్రికలో మాట చదువుకుంటాం. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 వచనం. మనుషుడు విశ్వాసం మూలమున మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడును. మీరు దీని వలన గ్రహించితిరి. అటువలే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటిదనంటే, రాహాబ్ అనేటటువంటి ఆమె ఇద్దరి దేవుని బిడ్డల ప్రాణాన్ని కాపాడింది. ఆమె ఎవరు? ఎరికో ఆ పట్టణస్తురాలు ఎరికో. వాస్తవంగా ఎవరి పక్షం వహించాలి? ఆమె వాళ్ళ పక్షంగానే వహించాలి. దానికి భిన్నంగా ఈమె ఏం చేసింది? ఇజ్రాయేల్ పక్షం వహించింది. అంటే ఎంతగా దేవునికి ఆమె భయపడి దేవుని ప్రజలను భద్రపరిచిందో చూడండి. దేవుని ప్రజలను, ఇద్దరి ప్రాణాలు విలువైనవి, ఇద్దరి ప్రాణాలు వాళ్ళలో ఒకవేళ ముఖ్యులోనే పంపించి ఉండొచ్చు యెహోషువ. దేవుని ప్రజల ప్రాణాన్ని ఏం చేసింది? కాపాడింది. యేసుప్రభువారు కూడా ఒక పాపాత్మ, ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్ములైన స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద ఆయన పాదాలతో కన్నీళ్ళు తడిపి ఆ తల వెంట్రుకలు చూసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, సీమోను ఈమె విస్తారంగా ప్రేమించిన కనుక విస్తార పాపాలు ఏం చేయబడినాయి? క్షమించబడినాయి. అధికంగా ఆయనను ప్రేమించడం, అధికంగా మనం సత్క్రియలు చేయడం, ఇవన్నీ దేవుని బిడ్డలకు ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను. నేను ఎక్కడ ఈ వాక్యం చెప్పలేదు. మొట్టమొదటిగా నాకు దేవుడు గుర్తు చేస్తూ వచ్చింది ఈ వాక్యం మీద మాట్లాడమని. 28వ అధ్యాయం అపోస్తుల కార్యం. అనాగరికులైనటువంటి ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపకారం అంతింత కాదు. ఆ రాత్రి వాళ్ళని చేర్చుకున్నారు. తర్వాత ఆ స్నేహభావంతో 3 రోజులు ఆతిథ్యం ఇచ్చింది. వారు పోయేటప్పుడు వారు కావలసినవన్నీ ఇచ్చినారు, కావలసినవన్నీ ఇచ్చి పంపించి సాగనంపినారు. దేవుని బిడ్డలు ఈ మంచితనాన్ని చూడగలమా? కొన్ని 100 గ్రామాలు తిరిగే వ్యక్తిగా దేవుని ప్రజలను నేను పరిశీలన చేసి చెప్తా ఉండా, దైవ ప్రేమ 10% కూడా లేనటువంటి దినాలలో ఉన్నాం. ఎంత కాఠిన్యం కలిగి ఉంటారో. అసలు మేము అనేది ఏంటంటే, మేము కొత్తగా వచ్చినాం కదా, మీరు మాకెళ్ళి ఇట్లా చూస్తారేంది? వచ్చినట్టునే మనం ఎట్లా చూడాలా? బ్రదర్ ఎక్కడి నుండి వచ్చిండ్రు, మీరు ఎట్లా ఉన్నావు, బాగున్నావా? లేకుంటే లోకల్గా మీకు ఇండ్లు ఉంటాయి, మా ఇంటికి వచ్చి మకం కడుక్కో, లేకపోతే స్నానం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, మనకుంటాయి కదా. ఇప్పుడు మనకిన్లు ఉంటాయి పాపాలని. ఎంత కాడికి జాగ్రత్తలోనే బతుకుతూ ఉండరు. ఇట్లాంటప్పుడు దైవ ప్రేమ ఇతరుల దేవుని తాకబడతాం. కానీ ఇంత కఠినమైన హృదయం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా దేవుని సేవ జరగదు అనేది నా అభిప్రాయం. హృదయం కఠినమైనప్పుడు మరి దేవుని సేవ జరగదు. ఎంతో ఎన్నో స్థలాలు తిరిగిన వ్యక్తిగా ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, అన్న 50 మంది సేవకులను అడిగినా కొంచెం అర్ధాక వేస్తా బండి ఏమని ఇయ్యలేదు అని అన్నాడు. బండి కోసం ఎంతమందిని అడిగిండంట? 50 మందిని అడిగిండట. మళ్ళీ వీళ్ళందరూ బోధ చేసేవాళ్ళే. బోధలు పక్కన పెట్టండి, పొద్దునూకుల టీవీలలో బోధలు వస్తున్నాయి, సెల్లులలో వస్తున్నాయి, అన్నీ కాదు. ముందు క్రియలు లేని విశ్వాసం ఎలాంటిది? నేను ఎదుర్కొన్న ఒక సమస్య చూడండి. అందరు సేవకులు, నేను కూడా ఇప్పటికీ సేవలో చాలా సంవత్సరాల నుండి ఉండా. ఒకసారికి సేవకుల మీటింగ్కి పోయినాం. నేను అందరూ వ్యాన్ ఎక్కిండ్రు అంటే ఒక మందిరం వ్యాను. అందరు సేవకులే. నాకు ట్రైన్ పోతుంది, నేను నిలబడుకుంటాను, కొంచెం ప్లేస్ ఏంటి అన్న. మస్తు ప్లేస్ ఉంది, నాకు ఇవ్వలే వాళ్ళు, నాకు ప్లేస్ ఇవ్వలేదు, కుదరదన్న. ఏందిరా, మేము ఇంత ప్రేమిస్తాం, మనుషులు వస్తే ఇంత కాఠిన్యం ఏంటిది? నేను ఎదుర్కొన్న సమస్య. వీళ్ళు సేవ చేసేదానికంటే
వ్యాపారాలు చేసుకోవడం, ఉద్యోగాలు చేసుకోవడం మంచిది. దైవ సేవకు నుండి ద పీపుల్స్ ఆర్ మచ్ దే ఆర్ రిక్వైరింగ్ ఫ్రమ్ అస్ లవ్ అండ్ అఫెక్షన్. మన నుండి ప్రేమ ఆప్యాయతలు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కాఠిన్యం కలిగి, ఎంత కఠినమైన మనసు, నన్ను ఎక్కించుకోలేదు. ఎంత కాడికి నేను సీనియర్ వ్యక్తినైనా కానీ దేవుని సేవకు వచ్చే నేను పిలువబడే 26వ సంవత్సరం సేవకు నేనప్పటికి. ఇప్పటికి నన్ను వాళ్ళు ఎట్ట కౌంట్ చేస్తారంటే పసిపిల్లోడు అన్నట్టుగా, చిన్నపిల్లోడు, ఏం తెలియని వాడు, నాకెందుకు తెలియదయా, కాకపోతే అందరికీ అనుకోగా ఉండడానికి నేనేమైనా మనసు సిద్ధపరుచుకున్న. పిల్లవాడిని వల్లే మాట్లాడాలి, పెద్దవాళ్ళ వల్లనే ఉండాలి. కఠినాత్మలతో మనం జాగ్రత్తగా మాట్లాడి ప్రభు వైపు తిప్పాలి. అందరికీ అనుకూలంగా ఉండడానికి నేను ఇట్లా ఉంటే మీరు నన్ను చిన్నపిల్లోడు అనుకుంటే ఎట్లా? కాబట్టి వ్యాన్లో అందరు తెల్లంగీలు వేసుకున్నారు, నన్ను ఎక్కనే లేదు. ఆ రోజు నిర్ణయమైన ఇలా నడిపింపు కరెక్ట్ కాదు. ఇది మతం, యూదా మతం ఎంతో కనికరం లేని, విశ్వాసం లేని, న్యాయం లేని యూదా మతం ఎంతో, వీళ్ళు అదే మతాన్ని ఫాలో అవుతున్నారు. ఒకవేళ సంవత్సరం కొద్ది మనం చేసిన క్రియలన్నీ ఒక పేపర్ మీద రాసుకుందాం. ఎంతమందికి అన్నం పెట్టినాం, ఎంతమందికి సహాయపడినాం, ఎంతమందిని పరామర్శించినాం, మనం ఖర్చు ఎంత చేసినాం అని రాసుకుంటే ఎంత తేలుతుందో చూడండి, లెస్. కాబట్టి ప్రభు తన రక్తంతో మనల్ని ఏం చేయను గాక, కడుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మనము ఉపకారం చేసుకుంటూ మేలు చేయొచ్చు, ఆయన మేలు చేయొచ్చు ఏం చేస్తా ఉన్నాడంట, పోతా ఉన్నాడంట. యేసు ప్రభు వారు అందరికీ మేలు చేసేటటువంటి వారంగా మరి ఉండాల్సిందే. కానీ మనం ఈ లోకానికి ఏం తేలేదు, ఈ లోకం నుండి ఏమి కూడా తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు కలిగినటువంటి వారమై తగిన వాటితో ఏం చేద్దాం, తృప్తి పొందుదాము. కాబట్టి మరి ఈ ఒక్క మాట చదువుకుందాం. 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. 3 సంగతులు వారు చేసిన ఉపచారం ఇంతింత కాదు. రెండవది ఏంటంటే 3 దినాలు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చిరి. తర్వాత మూడో విషయం ఏంటిదనంటే 10వ వచనంలో, మరి వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు ఓడలో ఉంచిరి. అనేక సత్కారములతో. వాళ్ళు పోతా ఉన్నప్పుడు మధ్యలో ఆకలి కొంటారేమో అని భోజనం ఒక టిఫిన్లో పెట్టిండొచ్చు, లేకపోతే సలిపెడుతుందేమో అని ఒక రగ్గు ఇచ్చిండొచ్చు. ఇవన్నీ మనం చేయడానికి ఇబ్బందికరమైన విషయాలు కాదు, మనకు శాతనవుతుంది. ఎందుకంటే మనం ఒక వస్తువును ఇతరులకు ఇవ్వలేనంత పేదవారమేమి కాదు, అన్నీ ఉన్నాయి. అంత భోజనం పెట్టలేనటువంటి వారమేమి కాదు. ఒక నా క్షేమం కోరే వ్యక్తి ఏమన్నాడంటే, బుజ్జన్న నువ్వు తిప్పలు పడలేవు, నెలకోసారి భోజనం పెట్టాడు. భోజనం అంటే ఇక నాకు కొంచెం పిడికెడు తిని సంతోషంగా కూర్చొని పోతారన్న వాళ్ళు. ఈ అకౌంట్ కొంచెం పర్వాలేదులే అన్న, ఇబ్బంది లేదు, నేను ఒప్పించిన నీ క్షేమం కోసం చెప్తున్నా, నీకోసం. నిజమే, అంత భోజనం పెట్టలేని వారమేమి కాదు, లేకపోతే చిన్న సహాయం చేయలేనటువంటి వారమేమి కాదు. తర్వాత వాళ్ళని మనం చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన మన పిల్లల లెక్క మనం చూడలేనంత వ్యక్తులమేమి కాదు. సంకుచితం అయిపోయింది, సాతాను మనసు అని అంటారు. దీన్ని ఏమంటారంటే, కనీసం ఎవరికి సహాయం చేయలేనటువంటి స్థితిలో రోజువారీగా చిన్న చిన్న సహాయాలు దేవుని విశ్వాస గృహానికి చేరినటువంటి వారికి, వాళ్ళకు గాయము అయితే, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటే, వాళ్ళకి సమస్య ఉంటే, లేకపోతే ప్రభువుని బట్టి ఏం చేయి, చిన్న సహాయం చేయి. పెద్దవి చేసి నువ్వు నష్టపడి తిప్పలపడడం అనేది మా ఉద్దేశం కానే కాదు. చిన్న వీళ్ళు ఏం చేసినట్ట, సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. కావలసిన వస్తువులన్నీ తెచ్చిండ్రు, ఓడలో ఉంచినారు. అసలు వీళ్ళు ఏమైనా బంధువులా? వీ రెస్పెక్ట్ మచ్ ఫర్ అవర్ రిలేటివ్స్. మన బంధువులకు ఏం చేస్తాం మనం? నేను మా ఊర్లోనే జరిగిన సంగతి చెప్తా చూడండి. ఈ ఒక్కటి అన్న ఏమని కాకండి. సీసీ కెమెరాలు బిగించడానికి పోయినాం. నంద్యాల నుండి 2, నేను ఇక్కడ నుండి మా ఊరికి పోయినాం. వాళ్ళకు 9 గంటలకు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది శనివారం. మేము ఆ నిలబడుకొని చేస్తూనే ఉండం పని. వాళ్ళు మందిరానికి వచ్చిన వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు, కానీ అన్నం తిన్నవా అని అడగలేదు. ఆ టైం కదా,
ఆ సొంత ఊరోళ్ళు కదా అన్నం పెట్టలే మాకు. వీడికొచ్చి మాడు చెక్కలు ఉంటే తిన్నాం. ఎంతో వాక్యం వింటున్నామని అని చెప్పుకునే వీళ్ళే ఏం అర్థం కాలే. ఈడ మాడు చెక్క మేము మధ్యాహ్నం తిని మిగిలిచిపోయింది ఉంటే ఆయన ఏమన్నాడో తెలుసునా? ఆయన అంటే సీసీ కెమెరాలు బిగించిన ఆయన కూడా క్రైస్తవుడే. అన్న మరి బాగా అలసిపోయినా అన్న, ఎట్లా నువ్వు ఆ బండిలో తెచ్చిందన్న సరిపోయింది అని వచ్చి పడిపోయిండ్రు అంత మాడు చెక్కలు తిని. దేవుని బిడ్డల హృదయాలు ఇంత సంకుచితమై ఎట్లా ఉంటాయో అర్థం చెప్పు. ఇంత కనికరం లేని వ్యక్తిగా, దయలేని వ్యక్తిగా, ప్రేమ లేని వ్యక్తిగా ఎట్లా తయారవుతారు? వాక్యం దేవుని ఆత్మ లేనప్పుడు మనం ఇట్లా తయారవుతుంటాం. దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వకుండా ఉన్నంత కాలము దేవుని ఆత్మ చెప్తుంటుంది, మంచి విషయాలన్నీ నేర్పుతూనే ఉంటుంది దేవుని ఆత్మ. వాక్యం చదివితేనే మంచి విషయాలు నేర్చుకుంటాం అనేది కాదు, లోపల దేవుని ఆత్మ ప్రేరేపణ చేస్తుంటుంది. ఆ ప్రేరేపణకు నువ్వు లోపడకపోతే ఏమవుతామంటే ఎంతో స్వార్థంతో కూడిన జీవితం. నేను, నా పిల్లలు, మా కుటుంబం ఎవడు ఎట్లా చచ్చిపోయినా మాకు తెలియదని అంటాం. కాబట్టి ప్రభు మాకు అన్నం పెట్టలేదు వాళ్ళు. నేను చాలా బాధకు గురైన. అరే పొద్దున్న లేస్తే ఇప్పుడు సీసీ కెమెరాలో చూస్తుండు ఇట్నే చేస్తుంటారు ప్రార్థన. ఏం ప్రార్థనలు రా నాయన, కనీసం విషయం నీకు అర్థం కాలేదు. ముగ్గురు అట్లే పని చేస్తూ ఉండరు. టైం అయింది, ఇంట్లోకి పోయి కొంచెం వండుకొని తీసుకొని వచ్చి, అది మా సొంతూరు, మళ్ళా సొంతూరు, మేము కష్టపడి ఏర్పాటు చేసిన సంఘము, ఆ దాంట్లోనే మాకు దిక్కు లేదు. ఇంకా లోకంలో మేమేమి ఆలోచన చేయాలో చూడండి. అంటే అతిథి మర్యాద లేదు, తర్వాత సత్కార్యాలు చేయడము లేదు, హృదయము స్నేహము స్నేహభావం అనేది లేదు, చదువు సంధ్యలు వీటన్నిటికీ ముఖ్యము కానే కాదు. అనాగరికులకు వీరెంతో సహాయపడుతున్నారు. మంచి వారంగా తయారవడానికి ప్రభు మనకేం చేయనుగాక, సహాయము చేయనుగాక. ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.
వార ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి. కూర్చోండి, ముందుకు వచ్చి కూర్చోండి, పర్వాలేదు. లేకుండా నిలబడుకో, ఇబ్బంది ఏం లేదు, నీకు అనుకూలమైన ప్లేస్లో. వార ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి. మరి మనకు కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి, వాటిని మీరు శ్రద్ధతో గమనించవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. మరి ప్రభు చిత్తం అయితే మనం ఈరోజు రేపు ఎల్లుండి మీటింగ్స్ అనుకున్నాం. అయితే కొన్ని ఇబ్బందుల వలన కొన్ని మార్పులను మీరు జ్ఞాపకం చేసుకోనండి, గుర్తు చేసుకోనండి. కొన్ని ఇబ్బందులు, దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయం ఏంటంటే, ఒకసారి మందిరానికి వచ్చిన తర్వాత తిరగడం అనేది ప్రభువును గౌరవించడం. ఏదైనా అర్జెంట్ విషయాలు ఉంటే ఏం చేయండి, మీరు బయటికి పోయి రావచ్చు, అర్జెంట్ విషయాలు ఉంటే. లేకపోతే ఎక్కడ ఉండాలా, మందిరంలోనే ఉండాలా. జోలు ఎక్కడ ఉన్నాడు, మళ్ళీ బయటికి పోయిందా? సరే, కాబట్టి జోలి వచ్చేసి లోపలికి. విషయం మీరు జ్ఞాపకం చేసుకోనండి. రేపు ఒక్కరోజు మాత్రమే కొద్దిపాటి కూడిక ఆ మందిరంలో కలిగి ఉంటాం, యెరూషలేములో. మీరు ఎంతమంది అయినా రండి, సంతోషమే. ఈ కూడిక కొరకై యెరూషలేం మందిరంలో ఈ కూడికను కలిగి ఉంటాం. మరి కొంత వాక్యము, కొంత ప్రార్థన, ఇటన్నిటి కొరకై గుర్తుపెట్టుకోవాలని ఉదయం 10:30కు రావాలనని మనం చేస్తూ ఉంటున్నాం. ఎల్లుండి విషయం ఏంటంటే, మార్కాపురంలో ఉన్న రమేష్ అన్న మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుంటున్నాము, మీరందరు రండి అని చెప్పాడు. మీరందరు రండి అని చెప్పిండు. కాబట్టి దయచేసి మనమందరం వెహికల్ ఏం పెట్టాం, అందరూ బస్సులు అన్న ఇండివిజువల్గా రావాలా. ఇండివిజువల్గా ఆధార్ కార్డు తీసుకొని రావాలా. ఎందుకనంటే వాళ్ళు మన అందరం రావాలని కోరుకుంటూ ఉండరు. మన అందరం రావాలా, మా ఇంట్లో మీరు భోజనం చేసిపోవాలి, ప్రార్థన పెట్టాలి, మీటింగ్ అనేది వారి ఆశ. ప్రేమటువంటి వాళ్ళారా, మరి కొంత వీలు కలగ చేసుకొని ఏం చేద్దాం, బస్సు ఎక్కొచ్చు. ఆయన ఏమన్నాడంటే, మీరు 9:30 కల్లా మా కాడ ఉండేటట్టు
చూడండి అన్న అని చెప్పిండు. వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమించేవారు, మనల్ని గౌరవించేవారు, మన విషయమై పట్టింపు కలిగినటువంటి వారు కనుక మరి బస్సు 9 గంటల 8:30 9కి మీరు తొందర మనం పోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? గబక్కిన తయారవుతాం. పోకూడదని అంటే మేము మొండికేసుకుంటాం. కానీ నాకు తెలుసు కదా సేవ చేస్తాం ఇవన్నీ. అయిష్టంగా ఉన్నాం అనుకో, ఎంత పిలిచినా రావాలనుకున్నారనుకో గబగబా తయారవుతారు. కాబట్టి ఎవరైతే రావాలనుకున్నారో వారైతే అందరు రావాలని అనుకుంటున్నారు. స్వప్నక్క నీకు రేపు సెలవా? నువ్వు రాలేవా? పెట్టు డ్యూటీకి ఒకరోజు సెలవు, రండి, ఏం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలని రేపు 10:30కి యెరూషలేములో మందిరం. అబ్రాహ్మణ వీటన్నిటిని గుర్తు చేసుకో. మన యెరూషలేములో మందిరము, యెరూషలేం మందిరంలో ఉండే మీటింగ్ అంతా నువ్వే దాన్ని నీట్గా పెట్టేసి మైకులు అవన్నీ ఏర్పాట్లు చేసి ఆడ కూడిక విషయంలో నువ్వు బాధ్యత తీసుకో. తర్వాత ఎల్లుండి విషయం మనం అందరు రెడీ అక్కడికి పోదాం. మనం లేచి పాట పాడుకుంటాం. గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం ప్రార్థన కూడిక, ఆదివారం 10 గంటలకు 10:15కు ఆరాధన కూడిక. వీటన్నిటి గుర్తు చేసుకుంటాం. పాట పాడడానికి రండి. ఆరు 612 రంగంకులు రండి. జగరన్న 612 జగరన్న.
చిన్న మనవి దయతో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు లాస్ట్ రోజు పిల్లల బడి సెలవులకు కాబట్టి 3 గంటలకు మళ్ళా కూడిక కలిగి ఉంటాం. మంచి వాతావరణం కలిగి ఉంటాం. మంచి వాతావరణం కలిగి ఉంటాం. 3 గంటలకు ఉండగలిగిన వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత మరి కొంత సమయం మంచి సాక్ష్యం వాక్యం కొరకై మీరు 1 గంట గంటన్నర ఉండవలెనని ప్రభు పేరట. ఎందుకంటే ఈ పిల్లలు మళ్ళీ రారు, మనకు దొరకరు. కాబట్టి మరి మనము 3:30కు మరలా కూడుకుంటాం. చివరి ఆశీర్వాదం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన ప్రభ, మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలోనే స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మరి ఇంతవరకు మీరు చేసిన సాయాన్ని బట్టి వందనాలు. మీ బిడ్డలందరూ ఆయా స్థలాల నుండి రావడానికి వచ్చినందుకే స్తోత్రములు ప్రభ. మరి బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, చదువులు దయచేయండి, వారి ఉద్యోగాలు వ్యక్తిగత విషయాలలో కృప చూపించండి. మరి ఎవరైతే ఇంటిని ప్రేమించి అర్పించిన అర్పణలను కూడా వారిని దీవించండి. ఎవరైతే సమస్యలు కష్టాలు ఉన్నారో కూడా వారిని కూడా దీవించమని, సహాయపడమని యేసు వారి నామపేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మకమైన సావాసం మనందరికీ ఇప్పుడు నిలబడి సదాకాలం తోడేను గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి వెంటనే మీరు సాపలు మడుచుకొని భోజనాలు ఏర్పాటు చేసుకోండి. భోజనాలు కూర్చోనండి.